భాష విధాలుగా ఉంటుంది ధ్వని. అదేంటి? ఒకటి శబ్దం, రెండు అర్థం. మనిషి పరిణామశీలి, అందువల్ల అందులో అతని ఆలోచన రూపం భాష కూడా మారుతుంటుంది. కనుక మార్పు అనే భాషకు సహజ లక్షణమే కదా. కాలాన్ని బట్టి భాష మారుతుంది. ప్రపంచంలోని ఏ భాష అయినా మార్పు తప్పకుండా క్రమానికి లేక ఒక నియమానికి లోబడి ఉంటుంది. దీన్నే భాషా పరిణామము అంటారు. అంతకన్నా భాషా సంబంధమే రెండు అంశాలు. మొదటి శబ్దం, అర్థం. అర్థం మారకుండా శబ్దరూపం మారవచ్చు. రెండవది అర్థం. అర్థం మారకుండా అర్థం మారవచ్చు. శబ్దం మారకుండా అర్థం. ఇందాక మొట్టమొదటిమో అర్థం మారకుండా శబ్దం మారదు. అలాగే రెండోది అర్థం. అదేంటి? శబ్దం మారకుండా అర్థం మారవచ్చు. దీన్నే భాష రెండు రకాలు చెప్పారు. ధ్వని పరిణామం, అర్థ పరిణామం అని. ఇందులో ధ్వని పరిణామం అంటే భాషకు బాహ్య రూపం శబ్దస్వరూపంలోను నిర్మాణంలో జరిగే మార్పుని శబ్ద పరిమాణము లేక ధ్వని పరిమాణము అంటారు. భక్తి మొదలైనవి. ఇక్కడ శబ్దంలో రెండు మార్పులు జరిగాయి. ఒకటి మహాప్రాణం అల్పప్రాణంగా మారింది. ఈ రెండు సంయుక్తోద్భుతంగా మారింది. అంటే భాషా పరిణామంలో మొట్టమొదటి పరిణామం చాలా ముఖ్యమైన ధ్వని ప్రమాణం. ధ్వనిలో మార్పును మొట్టమొదటిసారిగా తెలిసినవాడు టోలోమి. అలాగే భాషా ప్రమాణం టోలోమి ఇటలీ దేశస్థుడు. 19వ శతాబ్దంలో రాస్కు, గ్రిము, వెన్నర్, బృగ్మన్ మొదలైన సుప్రసిద్ధ భాష ధ్వని మార్పులపై కానీ కృషి చేసి ప్రముఖులు పొందారు ప్రశస్తిని. అలాగే ధ్వని ప్రమాణ నిర్వచనం ధ్వని యొక్క స్థానకరణ ప్రయత్నాన్ని, ఉచ్చారణ విధాన్ని తెలిపేదే ధ్వని విజ్ఞానము. ఒక భాషలో ఉన్న ఒక ధ్వని తర్వాత కాలంలో మార్పు చెందిన దాన్ని ధ్వని పరిణామం అంటారు. ధ్వని పరిణామాన్ని భాషాశాస్త్రవేత్తలు రెండు రకాలుగా చెప్పారు. భాషాధ్వనుల్లో కలిగే మార్పులన్నీ ధ్వని పరిణామం. ధ్వనుల మార్పులను శబ్ద పరిణామం అని వ్యవహరిస్తున్నారు. రెండు రకాలు ఏమిటో సనీతికం, అనైతికం. అంటే నైతికం అంటే ఈ ధ్వనిని పరిణామ జగతులో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఏంటది? ఆంతరిక కారణాలు, అలాగే బాహ్య కారణాలు. ముఖయంత్రంలో పొందేసే భేదం మనం చెప్పుకునే ఇవన్నీ కూడా అవన్నీ వ్యవహార అసత్వము, ఆ సౌలభ్యం కోసం అలాగే ఒక సౌలభ్యం కోసం కాలభేదం, అది తప్పుగా అనుగ్రహించిన సంఘభేదం, వ్యవహారతల అలసత్వం, అన్య భాషా సంబంధం, శ్రోతల అంశం అనవధానత, లిపి నిర్బంధం, భావావేశం, ఛందోదర్పణం, ఉచ్చారణ ఛందస్సు నిర్బంధం. భావావేశం వస్తే ఛందస్సు అడ్డుపడుతుంది. ఉచ్చారణ వేగం, ఊనిక. ఇలా చెప్పుకుంటూ మనం ధ్వని పరిణామాన్ని చెప్పుకుంటూ ధ్వని పరిణామ రకాలు చెప్పుకున్నాం.